వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. తండ్రి దగ్గర దీవెన ఉంటుంది, శాపం ఉంటుంది. అయితే మీరు ఎప్పుడూ శపించకండి. తండ్రులారా, మీరెప్పుడు మీ బిడ్డలను శపించకండి, ఆశీర్వదించండి. అయితే ఇక్కడ ఇస్సాకును మనము జ్ఞాపకము చేసుకుంటే ఇస్సాకు శపిస్తున్నాడు. మొదటిదేమో నివాసం, రెండవదేమో భూసారం అంటే పంట లేకుండా ఉండును, మూడవదేమో నీ బ్రతుకు దేనితో బ్రతుకుతావు? కత్తితోనే బ్రతుకుతావు. నాలుగవదేమో నీవు ఎప్పుడు అధిపతివి కావు, నీవు ఏమైపోతావు? దాసుడు అయిపోతావు. ఇక ఐదవది ఏమిటంటే నీ కాడి అనగా ఏదైతే నీ భారభరితమైనటువంటి లాక్కుని వెళ్ళాలో ఆ కాడి విరిగిపో.